నాకెప్పుడు కూడా లాస్ట్ మినిట్‌లో లాస్ట్ 3 డేస్ ఉందనంగా గోరింటాకు పెట్టుకోవాలన్న విషయం గుర్తొస్తదండి. ఈ మాట ఎందుకంటున్నానంటే, నేను లాస్ట్ ఇయర్ కూడా 2, 3 డేస్ ముందు గుర్తొచ్చి అప్పటికప్పుడు గబగబా గోరింటాకు తీసుకొచ్చి గోరింటాకు పెట్టుకున్నాం ఆషాఢ మాసంలో. ఈ ఇయర్ ఏమైందంటే వారం ముందే గోరింటాకు వచ్చినా కూడా అది మిక్సీ పట్టుకొని పెట్టుకోవడానికి మాకు అవ్వలేదు. అంటే కుదరలే. ఏదో ఒక పని చేయటము, ఎక్కడికో చోటుకెళ్ళటం, ఊరెళ్ళటం, ఏదో ఫంక్షన్‌కి అటెండ్ ఇలా అవుతూ వారం రోజులు ఫ్రిడ్జ్‌లో ఉంది. నాకు డౌట్ వచ్చిందనమాట. ఈ వారం రోజులు ఫ్రిడ్జ్‌లో ఉంది కదా! గోరింటాకు పండుతుందో లేదో అని డౌట్‌తో చాలా వీడియోలు చూశానండి. అందులో చాలా రకాలు ఇదేస్తే ఎర్రగా పండుతుంది, అదేస్తే ఎర్రగా పండుద్ది. కానీ గోరింటాకు అనేది ఏమి వేయకపోయినా ఎర్రగానే పండుతుంది కదా అని నా డౌట్ అనమాట. సరే అని చెప్పి ఎప్పటిలాగానే గోరింటాకులో కొంచెం మజ్జిగ వేసేసి మిక్సీ పట్టేసి అసలు పండుద్దా లేదా అని డౌట్‌తో పండితే పండింది. లేకపోతే అలా హెయిర్‌కి కొంచెం పెట్టేద్దాము అని చెప్పి. కానీ పండటం మాత్రం బాగానే పండిందండి. చాలా వీడియో తీశాను. కానీ స్టోరేజ్ లేక డిలీట్ అయిపోయిందనమాట. అయితే మొత్తానికైతే ఇలా ల్యాప్‌టాప్‌లో సినిమా పెట్టుకొని చూసుకుంటూ, సండే నైట్ గోరింటాకు పెట్టుకుంటూ, ఓ పక్కన దోమలతో కుట్టించుకుంటూ, మాది వైట్ టైల్స్ అవ్వటాన ఇల్లు మొత్తం చక్కగా గోరింటాకుతో అలికేసాం.